హలో ఫ్రెండ్స్, కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం రిమైండర్ ఫర్ ద ఫ్యాక్టోరియల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఫైండ్ ద రిమైండర్ when 1 factorial and plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial and so what 100 factorial is divisible by 5 అన్నాడు ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఇచ్చింది కాబట్టి క్వశ్చన్ రిమైండర్ తీరం కాబట్టి ఆర్ ఆర్ 1 factorial plus 2 factorial plus 3 factorial plus 5 factorial, sorry, 4 factorial plus 5 factorial plus 6 factorial and so what 100 factorial is divided by 5. ఓకే, డివైడెడ్ బై 5. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు, డివైడెడ్ బై 5 అన్నాడు. 5 ఇక్కడ ఈ నెంబర్స్ అన్ని ఇవ్వండి. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 4 ఫ్యాక్టోరియల్ 24, 5 ఫ్యాక్టోరియల్ ఏమో 120. 120ని 5 డివైడెడ్ చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 720 డివైడెడ్ బై 5 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అలాగే 7 ఫ్యాక్టోరియల్ మొత్తం ఎంత? 5040. దీన్ని డివైడెడ్ బై 5 చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? మనకు 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది 0 రిమైండర్, ఇది 0 రిమైండర్ అండ్ 100 ఆల్సో 0 రిమైండర్ వస్తుంది. ఇక్కడ నుంచి 100 వరకు రిమైండర్ 0 వస్తుంది. అప్పుడు రిమైండర్ 0 వస్తే 0 వస్తుంది కాబట్టి రిమైండర్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ బై 5. ఓకే, 1 ఫ్యాక్టోరియల్ ఏమో 1 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 24 బై 5. 24 ప్లస్ 6 ఈక్వల్ టు 30. 30 ఈ రెండు రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. రిమైండర్ ఈక్వల్ టు 0. అప్పుడు 2 ప్లస్ 3 ఈక్వల్ టు 3. 3 బై 5 ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2. Find the remainder with this question. 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus 4 into 4 factorial and so what 100 into 100 factorial is divided by 5 అన్నాడు. డివైడెడ్ బై 5 అంటే ఇదే క్వశ్చన్ ఇచ్చిండు. మనం దీన్ని రిమైండర్ కనుక్కోమన్నాడు. రిమైండర్ డివైడెడ్ బై 5. ఓకే, మనకేమో తెలుసు అంటే ప్లస్ 5 ఇంటూ కంటిన్యూ ఉంటుంది కదా, 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో వాట్ ఉంది. ఇక్కడ 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. 6 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 0 ఉంటుంది. 100 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది? 0 అవుతుంది. 100 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ కూడా 0 అవుతుంది. కాబట్టి మనకు మిగిలింది ఏముంటుంది? రిమైండర్ 1 ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ 2 4, 1 ప్లస్ 2 ప్లస్ 18 ప్లస్ 19 బై 5. 19 బై 5. ఇక్కడ ఏముంది? 19 బై 5. 18 ఏమని చేసుకోవచ్చు? 3 జా 15, రిమైండర్ 3, 95, రిమైండర్ ఈక్వల్ టు 1, 4, ఇక్కడ 5, రిమైండర్ ఈక్వల్ టు 0, 3 ప్లస్ 1 ఈక్వల్ టు 5. రిమైండర్ ఏమవుతుంది? అప్పుడు రిమైండర్ ఈక్వల్ టు 4 బై 5 ఈక్వల్ టు 4. రిమైండర్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 3. ఇది కూడా ఈజీ. మనకి ఇంకో క్వశ్చన్ ఏమి వచ్చిందంటే రిమైండర్ ఆర్ 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus 4 into 4 factorial plus 5 into 5 factorial plus 6 into 6 factorial plus 100 into 100 factorial. 100 into 100 factorial is divisible by 6 అన్నాడు. ఈ డివిజిబుల్ బై 6 అన్నప్పుడు ఈ 6 ఎక్కడి నుంచి? ఇక్కడ 3 నుంచి 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. అన్నీ 0 అయినప్పుడు 3 ఇదేమో ఎలా రాసుకోవచ్చు అండి? ఆర్ రిమైండర్ ఆర్ 1 ప్లస్ 4 బై 6 ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 5 బై 6.
ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు రిమైండర్ థీరంలో ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 5 వచ్చింది. ఇక్కడ డివైడెడ్‌లో ఎంతుంది 6 ఉంది. ఇక్కడ 5 వచ్చింది. పైన క్వెషన్‌కి డివైడెడ్‌లో ఎంతుంది 4 వచ్చింది. రిమైండర్ ఏమొచ్చింది 4. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 వచ్చింది. అంటే ఇక్కడ డివైడెడ్‌లో డి అనే నెంబర్ ఉంటే రిమైండర్ ఏమొస్తది -1 వస్తది. అదే కంక్లూజన్ ఎలా రాయొచ్చంటే బై కంక్లూజన్ రిమైండర్ 1 into 1 factorial plus 2 into 2 factorial and so what n into n factorial is divided by d ఉందనుకో అప్పుడు రిమైండర్ ఈక్వల్ టు d minus 1 ఇది d లెస్ దాన్ ఈక్వల్ టు n. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది చాలా గేట్ క్వశ్చన్లో మరియు కాంపిటీషన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus 4 into 4 factorial plus and so what 100 into 100 factorial అని ఇచ్చి కింద ఆప్షన్ 101 factorial, ఆప్షన్ బి 101 into 101 factorial, ఆప్షన్ సి 101 ఫ్యాక్టోరియల్ -1, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్ అని ఇచ్చిండు. ఓకే, ఇట్లా అయితే ఎలా సాల్వ్ చేద్దాం? ఓకే, ఇక్కడ మనకు కంక్లూజన్ ఏమని ఇచ్చిండంటే దీని వాల్యూ 101లో ఉంటుంది అన్నాడు. కాబట్టి సింపుల్గా ఇలా రాద్దాం, సింపుల్గా చేద్దాం. 1 into 1 factorial ప్లస్ 2 into 2 factorial ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఈక్వల్ టు సపోజ్ 1 plus 4 equal to 5 లేదా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 3 factorial -1 అని రాయొచ్చు. 3 factorial అంటే 6 - 1 = 5. ఇదొక వే, ఇలానే రాయొచ్చు. తర్వాత సెకండ్ ఏమని రాయొచ్చు 1 factorial plus 2 factorial plus 3 factorial ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 1 + 4 + 18 ఈక్వల్ టు 23 అవుతుంది. ఈ 23ని ఏమని రాయొచ్చు 4 factorial -1 అని రాయొచ్చు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే 100 లాస్ట్ ఫైనల్ ఏముంది 100 ఫ్యాక్టోరియల్ అని ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు లాస్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే ఏమని రాయొచ్చు మనం 101 ఫ్యాక్టోరియల్ -1 అని రాయొచ్చు. 101 -1 అయితే ఇది మనకు మొత్తం సమ్ అవుతుంది. పైన ఇచ్చిన ఆప్షన్లో సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. దీన్ని బట్టి మనం ఏమన్నా అర్థం చేసుకుంటే ప్రీవియస్ చేసిన క్వశ్చన్లు కూడా ఎలా రాయొచ్చు అంటే ప్రీవియస్ ఇచ్చింది ఏమిటి రిమైండర్ 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial and so what plus 100 into 100 factorial divided by 5 అని అన్నాడు. దీన్ని ఇలా కూడా ఇవ్వచ్చు రిమైండర్ 101 factorial -1/5 అని ఇవ్వచ్చు. అయినా రిమైండర్ ఏమవుతుంది మనకు 4 అవుతుంది. రిమైండర్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇది తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus and so what 100 into 100 factorial divided by 6. దీన్ని ఎలా రాయొచ్చు రిమైండర్ 101 factorial -1 divided by 6 రిమైండర్ ఈక్వల్ టు 5. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 6 వస్తుంది, 7 ఉంటే 6 వస్తుంది, ఇక్కడ 8 ఉంటే 7 వస్తుంది. దీన్ని బట్టి ఏమని చేయొచ్చు అంటే డి నెంబర్ గ్రేటర్ దాన్, దీన్ని డి అనుకుందాం, డి నెంబర్ గ్రేటర్ దాన్ or less than or equal to n అయినప్పుడు ఆర్ n plus 1 అయినప్పుడు ఏమవుతుంది రిమైండర్ n plus 1 factorial -1/d ఈక్వల్ టు d -1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈజీగా వేలో చెప్పే విధంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 15 power of 23 plus 23 power of 23 ఈజ్ డివైడెడ్ బై 19 అన్నాడు. ఓకే, ఇట్లా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ రిమైండర్ అన్న క్వశ్చన్ అడిగిండు. ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. రిమైండర్ అడిగింది కాబట్టి రిమైండర్ ఇంటూ 15 power of 23 plus 23 power of 23 by
డివైడెడ్ బై 19 ఈక్వల్ టు రిమైండర్ 15 అంటే -4 రిమైండర్ హోల్ పవర్ ఆఫ్ 23 ప్లస్ 4 పవర్ ఆఫ్ 23 రిమైండర్ 93 ఇది క్యాన్సిల్ కాబట్టి పోతే -+0 కాబట్టి రిమైండర్ ఈక్వల్ టు 0/90 రిమైండర్ ఈక్వల్ టు 0. Next question, what is the remainder when 20 power of 41/15 రిమైండర్ అడిగింది ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. 20 పవర్ రిమైండర్ అడిగింది కాబట్టి రిమైండర్ r ఇంటూ 20 పవర్ 20 ఎలా రాసుకోవచ్చు అంటే 21 ఇంటూ 21 పవర్ ఆఫ్ 40 15 ఎలా రాయొచ్చు అంటే డివైడెడ్ బై 3 చేద్దాం. డివైడెడ్ బై 3 చేస్తే ఇక్కడ ఎందుకు చెప్తున్నానో తర్వాత ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 ఇంటూ 5 అని రాస్తున్నాం. 3 డివైడెడ్ చేస్తే ఇక్కడ 3 7 21 రిమైండర్ ఏముంటుంది 7 ఇంటూ 21 పవర్ ఆఫ్ 40/5 రిమైండర్ 5. ఓకే, ఇప్పుడు 5 4 20 రిమైండర్ ఏముంది 1 ఉంది. 5 1 5 రిమైండర్ ఏముంది 2. ఇక్కడ 1 ఇంటూ 2 1 పవర్ ఆఫ్ 40 1 2 ఉంది. 2 ఇంటూ 1 2 కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది రిమైండర్ r ఈక్వల్ టు రిమైండర్ r 2/5. ఇప్పుడు మనం రిమైండర్ ఏమని రాయాలంటే రిమైండర్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై 3 చేసినాం కాబట్టి అక్కడ డివైడెడ్ బై 3 చేసింది ఇక్కడ ఇంటూ చేస్తే 2 ఇంటూ 6 రిమైండర్ ఈక్వల్ టు 6. ఇది ఇలానే ఎందుకు చేయాలని మీరు అనుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ r ఇంటూ 8 అని ఉంది. దీన్ని ఎలా రిమైండర్ ఈక్వల్ టు 8 కన్నా చిన్నగా ఉంది కాబట్టి 4 అనేది రిమైండర్ ఏమవుతుంది రిమైండర్ ఈక్వల్ టు 4 కానీ 1 2 అని ఇక్కడ 4 డివైడెడ్ ఇక్కడ ఇంటూ 4 చేసుకొని డివైడ్ 4 చేసి 4 క్యాన్సిల్ 1/2 అని పెట్టుకొని రిమైండర్ ఏమొస్తుంది ఇక్కడ రిమైండర్ ఈక్వల్ టు 1. ఇక్కడ డివైడెడ్ చేసిన 4 ఉంటుంది కాబట్టి 1 ఇంటూ 4 ఈక్వల్ టు రిమైండర్ ఈక్వల్ టు 4. ఈ విధంగా ఇక్కడ ఇంటూ 3 చేస్తాం. 3 ఈక్వల్ ఇంటూ 3 చేస్తే ఇక్కడ 6. ఓకే, ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లేదా ఇదే సెకండ్ వేలో ఎలా కనుక్కోవచ్చు అనుకుంటే సెకండ్ వేలో రిమైండర్ 21/15 హోల్ పవర్ 41. ఓకే, రిమైండర్ దీన్ని ఏమని రాయొచ్చు క్యాన్సిల్ చేస్తే 15 1 15 రిమైండర్ ఏమంటే 6 పవర్ ఆఫ్ 41 6 పవర్ ఆఫ్ 15. దీన్ని ఇంకా నెక్స్ట్ ఏమని రాయొచ్చు రిమైండర్ 6 ఇంటూ 6² హోల్ పవర్ ఆఫ్ 20/15 ఇలా రాసుకుంటే ఇలా కానీ పవర్లో 6 ఉంది కాబట్టి రిమైండర్ ఖచ్చితంగా ఏమవుతుంది అంటే రిమైండర్ 6 పైన ఉన్నప్పుడు రిమైండర్ ఈక్వల్ టు 6. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.